కృష్ణకథ ఎటువంటిది అంటే భవములకు మందు చిత్తశ్రవణానందము ముముక్షుజన పదము హరిస్తవము పశుఘ్నుడు తక్కను చెవులకు తని అయ్యననేడి చనటయు కలడే అంటున్నారు పోతన గారు. ఇక్కడ కృష్ణకథ ఎలాంటిదంటే భవములకు మందు అంటే సంసార రోగాలకు ఔషధం అంటది. పైగా విన్నవారికి చిత్తశ్రవణానందము, చెవులకి ఆనందము, చిత్తానికి ఆనందము, అది మోక్షాన్ని ఇచ్చేటువంటి దివ్య కథ. అలాంటి హరికథ ఇంకా చాలు అని అనరట యోగ్యులైన వారు. పశుఘ్నుడు తక్క అని ఒక మాట వేశాడు ఇక్కడ. పశుఘ్నుడు అంటే పశువుల్ని చంపి బ్రతికేటువంటి అయోగ్యులు ఎవరైతే ఉంటారో వారు మాత్రమే కృష్ణకథ ఇంకా చాలు అంటారటండి. ఎన్ని మార్లు వింటామండి విన్న కథే అని అంటారట. అంటే అర్థం ఏంటి? హింసా ప్రవృత్తి కలిగిన రాజస తామస చిత్తాలకి కృష్ణకథ మీద ఆసక్తి కలగదుట. అంటే కథ మీద ఆసక్తి కలగాలి అంటే వాడి చిత్తంలో ఒక సంస్కారం ఉండాలి. ఆ మాట పరీక్షిత్ మహారాజు చెప్తున్నాడు చూడండి. మొట్టమొదట అంటే సాత్వికమైనటువంటి లక్షణం కలిగినటువంటి చిత్తాలకు మాత్రమే విష్ణు కథల యందు ఆసక్తి కలుగుతున్నది అనే విషయాన్ని ప్రస్తావన చేస్తున్నాడు. ఇది చెప్పడం భాగవతకారుడి ఉద్దేశం ఏంటంటే భగవత్కథకి కావలసిన సంస్కారములు కొన్ని ఏర్పాటు చేసుకోవాలి. మనం సత్వగుణం కలిగిన వారికి మాత్రమే భగవత్కథ యందు ఆసక్తి కలుగుతుందట. అందుకే భాగవత ప్రారంభంలోనే భగవంతుని కథలు భాగవతము తెలిసి పలుకుట కష్టంబు శూలికైన తమ్మి చూలికైన విబుధ జనుల వలన విన్నంత కన్నంత తెలియవచ్చినంత తేటపరతు అంటారు పోతన గారు ప్రారంభంలోనే. భాగవతము తెలిసి పలుకుట కష్టంబు శూలికైన తమ్మి చూలికైనా అన్నాడు. అంటే శివుడికైనా బ్రహ్మకైనా సరే భాగవతం గురించి తెలిసి చెప్పడం మహాకష్టం అన్నాడు. అంటే ఇక్కడ శివుడు బ్రహ్మ చెప్పలేరు అని కాదు. ఇక్కడ తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే బ్రహ్మదేవుడు రజోగుణ నియామకుడు, రుద్రుడు తమోగుణ నియామకుడు. ఈ రజోగుణ తమోగుణ వృత్తులు కలిగిన వారు భాగవతం తెలుసుకోలేరు అని చెప్పడం దీని యొక్క అసలు అంతరార్థం. అందుకు భాగవతం గ్రహించాలి అంటే అటువంటి సాత్విక సంస్కారం కలగాలి. అలాంటి వారు విష్ణు కథలు ఎన్ని మార్లు విన్నా ఇంకా చాలు అన్నట్ట. అందుకు 9 స్కంధములు చెప్పినప్పటికీ ఒక సుఖయోగీంద్ర నాకు ఇంకా వినాలనుంది విష్ణు కథ, దయచేసి చెప్పు. పైగా నాకు ఇప్పుడు ఆ విష్ణువు యొక్క కృష్ణ కథను వినాలనుంది. ఆ కృష్ణుడే నాకు సర్వస్వం అంటున్నాడండి ఇక్కడ పరీక్షిత్ మహారాజు. ఎందుకంటే కృష్ణుని మీద నా హృదయం అనేది పుట్టిన తర్వాత ఎప్పుడో కలగడం కాదు, నేను అమ్మ కడుపులో ఉన్నప్పుడే నా మనసు కృష్ణుని మీదకి వెళ్ళిందన్నాడు. అది పరీక్షిత్ మహారాజు యొక్క యోగం అండి. ఆయన చెప్తున్నాడు, ఒక్కసారి ఆ కృష్ణుని తలంచుకుని మా అమ్మ కుక్షి గురుసుత సాయక పీడితుడనైన జడు నన్ను కౌంతేయ కురుకులము మొదలుగా నా యుత్తముడు అప్తచక్రుడై రక్షించన్. కౌంతేయ కురుకులము మొదలుగా మా అమ్మ కుక్షి గురుసుత సాయక పీడితుడనైన నాడు. మా అమ్మ యొక్క గర్భంలో గురుసుతుడు అనగా ద్రోణాచార్యుడి యొక్క పుత్రుడైనటువంటి అశ్వత్థామ వేసినటువంటి అస్త్రము చేత పీడింపబడుతున్న దశలో నన్ను రక్షించాడు ఆ నారాయణుడు అని పరీక్షిత్ మహారాజు ఇప్పుడు చెప్తున్నాడండి. ఇక్కడ మనం ఆ ఘట్టాన్ని ఒక్కసారి తలంచుకుంటే అది భాగవతానికి నిజానికి ప్రారంభ ఘట్టం. పరీక్షిత్ మహారాజు కృష్ణుని మీద మనస్సు మరలడానికి కారణమైన అంశముల్లో ఇదొకటి. పరీక్షిత్ మహారాజు వారి అమ్మ అయినటువంటి ఉత్తర యొక్క గర్భంలో ఉన్న సమయంలో అప్పుడు మొత్తం అపాండవం చేస్తాన్ని ప్రతిజ్ఞ పట్టాడు అశ్వత్థామ. అంటే పాండవ వంశం అనేది లేకుండా చేస్తాన్ని ప్రతిజ్ఞ పట్టాడు, ఉప పాండవుల్ని సంహరించాడు. అతడు ప్రయోగించినటువంటి బ్రహ్మశిరోనామక అస్త్రం ఏదైతే ఉన్నదో అది ఉత్తర గర్భంలో ఉన్నటువంటి మన పరీక్షిత్ మహారాజును కూడా దగ్ధం చేయడానికి ప్రవేశించింది. ఆ గర్భంలో ప్రవేశించింది. తీవ్రమైనటువంటి జ్వాలలు రగులుతున్నాయి. ఆ సమయంలోనే కృష్ణ పరమాత్మ ద్వారకకి పైన అవుతున్నట్ట హస్తిన్ నుంచి. అప్పుడు పరిగెత్తుకొచ్చింది ఉత్తర, నా గర్భం లోపల తీవ్రమైన జ్వాలలు రగులుతున్నాయి, నన్ను రక్షించు అని ఆవిడ అడుగుతున్న సమయంలో ఆ లోపల ఉన్నాడు ఈ పరీక్షిత్ జీవుడు. ఆయన చుట్టూ జ్వాలలన్నీ ఉన్నాయి. ఆ సమయంలో నన్ను రక్షించడా శ్రీకృష్ణుడు అనుకున్నట్టు అతను. చూసారా, గర్భంలో ఉన్న పరీక్షిత్ మహారాజుకి కృష్ణుడు గుర్తు రావడం ఏంటండి? అంటే ఇక్కడ ఒక విశేషం ఉన్నది. ఉత్తరాదేవి గర్భంలో అతను ఉన్నాడు అంటే పాండవుల ఇంట ఉన్నాడు అతను. పాండవుల ఇంట్లో ఎప్పుడూ ఒకటే చర్చ, అది శ్రీకృష్ణుని గురించిన చర్చ. వారికి తెలిసింది ఒక్కటే, ఏ కష్టం కలిగినా కృష్ణ అనుకోవడం ఆ కుంతీదేవి దగ్గర నుంచి పాండవుల వరకు ఆ ఇంట అంతా అలవాటైనటువంటి గొప్ప విద్య. అందరూ కృష్ణుడినే స్మరించిన అలవాటైన తర్వాత గర్భంలో ఉన్నవాడికి కూడా అదే అలవాటైందండి. చూశారు, ఇక్కడ గొప్ప విశేషం ఉన్నది.
మన సంస్కృతిలో ఏం చెప్తారంటే గర్భవతి అయిన స్త్రీకి దౌహృది అని పేరు. దౌహృది అంటే 2 హృదయములు కలది అని. అంటే ఆమె యొక్క హృదయంతో పాటు లోపల ఉన్న సుతుడి యొక్క హృదయం కూడా ఆమె ద్వారా వ్యక్తమవుతుందట. ఆమె ద్వారా వ్యక్తమవుతుంది, ఆమె ద్వారా స్వీకరింపబడుతుంది. అందుకే మన పెద్దవాళ్ళు గర్భవతులకి మంచి మంచి కాలక్షేపాలు ఉండాలని చెప్పారు. ఈ రోజుల్లో గర్భవతుల కాలక్షేపాలు వేరేగా ఉన్నాయి. ఆ పుట్టిన పిల్లాడు పుడుతూనే రిమోట్ తీసుకుని ఏ ఛానల్లో ఏదొస్తుందో చెప్పగలడు. ఎందుకంటే గర్భవతిగా ఉన్నప్పుడు తల్లికి అదే అలవాటు అవుతుంది కనుక పిల్లలకి అదే వస్తుంది. కానీ ఆ తల్లికి కృష్ణుడే అలవాటు, ఆ ఇంట్లో కృష్ణుడు అలవాటు కనుక ఆ సంస్కారం పిల్లవాడికి వచ్చిందండి. అందుకే ఆ గర్భంలోనే ఆ జ్వాలలు చూడగానే అతడిలో కలిగిన వేదన, ఆ శ్రీకృష్ణుడు నన్ను రక్షించాలి అని. గర్భం అనగా ఎంత, అందులో శిశువు అనగా ఎంత, అందులో శ్రీకృష్ణుడు రక్షించాలని బుద్ధి అతడికి ఎలా పుట్టిందండి. అక్కడ ఆర్తితో పరీక్షిత్ మహారాజు ఆ గర్భంలో అనుకున్న మాటలకి పోతన గారు ఎంత చక్కటి పద్యరూపం ఇచ్చారంటే, రాడాచూడ సమస్త భూతములలో రాజిల్లువాడు ఇచ్చటం లేడా పారుని చిచ్చ రమ్ము తొలగన్ లీలాగతింద్రోచి నా కీడా నేడభయ ప్రదానము అతడు హింపన్న తత్రాత మున్కాడా ఎందరిగాబడి ఎడల మత్కర్మంబు తానెట్టిదో. అక్కడ పరీక్షిత్ మహారాజ్ జ్ఞానం చూడండి. కృష్ణుడనేవాడు ఏదో ఒక రూపం ధరించి బయట తిరిగేవాడు మాత్రమే కాదు, ఆయన సమస్త భూతములలో రాజిల్లువాడు. అంటే సర్వజీవుల హృదయంలో ఉన్నటువంటి పరమాత్మ. అటువంటి శ్రీకృష్ణుడు ఇక్కడ నన్ను రక్షించడా అనే ఆర్తి అతనికి ఎప్పుడు కలిగిందో ఆ అగ్నిజ్వాలల మధ్యలోనే అంగుష్ట ప్రమాణంలో నారాయణుని యొక్క దివ్యమూర్తి కనిపించింది అతనికి. అంగుష్ట ప్రమాణంలో అంటే బొటనవేలయంత ప్రమాణంలో శంఖచక్ర గదాపద్మధారి అయినటువంటి శ్రీకృష్ణుడు సాక్షాత్కరించాడు. ఆ కనిపించిన కృష్ణుడు ఎలా ఉన్నాడు? అందరూ కూడా విస్పష్టమైన రూపం, అస్పష్టం కాదు, సుస్పష్టంగా కనబడుతున్నట్ట నారాయణుడు. ఎంత అందంగా ఉన్నాడో వర్ణిస్తున్నారు ఇక్కడ పోతన గారు. మేఘంబు మీద క్రొమ్మెరుగు కైవడి మేనుపైనున్న పచ్చని పటమువాడు గండభాగంబుల కాంచని మణిమయ మకర కుండల కాంతి మలయువాడు శరవన్ని ననగించు సంరంభమున చేసి కన్నుల నునుకెంపు కలుగువాడు బాలార్కమండల ప్రతిమాన రత్నహాటక విరాజిత కిరీటంబువాడు కంకణంగద వనమాలికా విరాజమానుడు అసమానుడు అంగుష్ఠమాత్ర దేహుడు ఒక్క గదతే చేతదాల్చి నేత్రోత్సవముగా విష్ణుడు ఆవిర్భవించే అవ్వేళయందు, విష్ణుడు ఆవిర్భవించే అవ్వేళయందు. మేఘం మీద మెరుపు తీగలాగా నీలమేఘశ్యాముడైన నారాయణుడు పీతాంబరము అంటే బంగారు రంగులో ఉన్న పీతాంబరము ధరించి ఉన్నాడు. మకర కుండలాలు ఆ చెవులకు వేలాడుతూ వాటి కాంతి చెక్కిళ్లలో ప్రతిఫలిస్తోందిట. పైగా కన్నులు కెంపు రంగుతో వెరిసిపోతున్నాయట. చిన్నపాటి ఎరుపుందిట కన్నుల్లో. ఎందుకంటే ఆ చుట్టూ ఉన్న అగ్నిజ్వాలల్ని అణచాలని ఉగ్రంగా చూస్తున్నట్టు ఆయన. దానివల్ల చిన్న నునుకెంపు కనులవాడు, చిన్న ఎరుపు కలిగిన కన్నులతో ఉన్నాడు. అటువంటి కిరీటధారి అయి దివ్య ఆభరణములు ధరించినటువంటి నారాయణుడు అక్కడ ప్రత్యక్షమై ఆ గదని చుట్టూ తిప్పేటండి. ఆ గదని తిప్పగానే ఈ జ్వాలలన్నీ చల్లారే అతడు రక్షింపబడ్డాడు. ఈ విధంగా మా అమ్మ కడుపులో ఉండగా నన్ను రక్షించిన శ్రీకృష్ణ పరమాత్మ యొక్క దివ్య చరిత్రని నేను సంపూర్ణముగా వినదలుచుకున్నాను అనే మాటని ఇప్పుడు ప్రస్తావన చేస్తున్నాడు. పైగా పరీక్షిత్ మహారాజు అసలు పేరు విష్ణురాతుడు. చాలా చక్కటి పేరు చెప్పారు చూడండి. ఇక్కడ ఏం పేరు పెట్టారో పెద్దలు. విష్ణురాతుడు అంటే విష్ణువుని పొందువాడు అని అర్థం అండి. అంటే అతడు పుడుతూనే అతడు ఏమవుతాడో కూడా చెప్పేశారు పెద్దవాళ్ళ పేరులోనే. ఇతడు తప్పకుండా విష్ణువుని పొందుతాడు అని చెప్పారు. కానీ పరీక్షిత్ అని పేరు ఎందుకు వచ్చింది? దీనికి పురాణం చెప్తున్న విషయం ఏంటంటే, అతను పుట్టిన వెంటనే చుట్టూ చూసేటండి, నన్ను గర్భంలో ఉండగా రక్షించిన స్వామి ఎక్కడున్నాడా అని. అంటే పుట్టగానే ఆయన చేసిన పని ఏమిటి? కృష్ణుడిని వెతుక్కోవడం. మనం పుట్టిన చాలా కాలానికైనా ఆ పని ప్రారంభించామా అనేది సందేహమే. ఎందుకంటే ఎందెందు వెదకి చూచిన అందందే గలడు అన్నారు కదా మన ప్రహ్లాదుల వారు. కానీ ఎప్పుడైనా వెదకి చూచేమా? వెదకి చూడడం అంటే అన్వేషణ. అన్వేషణ చేసామా? పరమాత్మని చూడాలి అనే తపనతో ఎప్పుడైనా మనం అన్వేషణ ప్రారంభించామా? వెతికితే తప్పకుండా దొరుకుతాడని హామీ ఇచ్చాడు, ప్రహ్లాదుడే ఇచ్చాడు. వెతకడం లేదు కనుక దొరకడం లేదు. కానీ పుడుతూనే వెతుక్కున్నాడండి. అదే ఆయన యొక్క సంస్కారం అక్కడే కనిపిస్తున్నది. అందుకు పరితః ఈక్షిత, మొత్తం అంతటా చూస్తూ ఉన్నాడు గనక ఆయన పేరు పరీక్షిత్ అని పెట్టారు. ఇక్కడ ఆయన శ్రోతగా కూర్చున్నాడు, సుఖయోగింద్రుడు భక్తగా చెప్తున్నాడండి. అంటే శ్రోతకు ఉండవలసిన లక్షణం ఏంటి?
పరీక్షల లక్షణం, అంటే పరమాత్మని వెతికే లక్షణం, పరమాత్మ కోసం తపించే లక్షణం. ఆ లక్షణం ఉన్నవాడే శ్రవణం ద్వారా మోక్షం పొందగలడు. అందుకే 7 రోజులు శ్రవణంతోనే ముక్తి పొందిపోయాడు. మనం 7 రోజులేంటి, 70 రోజులు విన్నా ఎక్కడ వేసిన గొంగలు అక్కడే. ఎందుకు? పరీక్షిత్తులం కాలేదు గనక. శ్రోత పరీక్షిత్ లక్షణం కలిగిన వాడవ్వాలండి. మొత్తానికి పరీక్షిత్ ఈ విధంగా ప్రశ్నించిన తర్వాత అప్పుడు ఆనందపడి కృష్ణకథ చెప్పడానికి ఉద్యుక్తుడై శుకయోగీంద్రులు పరవశించి చెప్తున్నారట కృష్ణకథ. ఇది దశమస్కందంలో మొదలైంది. పైగా భాగవతం మొత్తాన్ని కూడా ఒక పురుషుడిగా వర్ణిస్తారు. భాగవతాన్ని భగవద్రూపంగా చూపిస్తారు. ఎందుకంటే శ్రీకృష్ణుడు నిర్యాణం చెందుతూ తన నిజధామానికి వెళుతున్న సమయంలో ఉద్ధవుని గీత బోధించాడు. అప్పుడు ఉద్ధవుడు, స్వామి నువ్వు లేని ఈ భూమి మీదనే ఎలా ఉండేదయ్యా అని దుఃఖించేట. అప్పుడు ఆయన ఒక మాట చెప్పాడు, నేను వెళ్ళిపోయినా నా కథారూపంలో నేను ఉండిపోతానని చెప్పేటండి కృష్ణ పరమాత్మ. అందుకు భాగవతంలో ప్రత్యక్షరం కృష్ణ స్వరూపమే కనుక భాగవత కథయే కృష్ణుని యొక్క స్వరూపం. అయితే భాగవతం మొత్తాన్ని మనం కృష్ణస్వరూపంగా చూసినప్పుడు ఒక్కొక్క స్కంధము ఒక్కొక్క భాగంట, ఏది ఏ భాగమో కూడా మనకు వర్ణించి చెప్తున్నాయి శాస్త్రములు. అందులో ఈ దశమస్కంధం ముఖభాగము అని చెప్తున్నారు ఇక్కడ చూడండి. ఎందుకంటే ఏ వ్యక్తి అయినప్పటికీ కూడా మనకు ప్రధానాంగము శిరస్సే. అలాంటిది భాగవతానికి ప్రధానంగం దశమస్కంధం. పైగా ఒక వ్యక్తి యొక్క హావభావాలు, అతడి హృదయం, ఇవన్నీ ముఖం ద్వారానే వ్యక్తమవుతాయి. కనుక భాగవతం సమస్తం కూడా ఈ దివ్యమైనటువంటి దశమస్కంధం ద్వారానే వ్యక్తమవుతున్నది. అటువంటి ముఖస్థానీయమైనటువంటి దశమస్కంధంలో కృష్ణకథ చెప్పబడుతున్నది. పైగా భాగవతం అనే పేరు ఎలా వచ్చింది అంటే భగవత్ సంబంధమైనది భాగవతం. ఇక్కడ భగవంతుడు అంటే ఎవరు? నిజానికి భాగవతంలో అన్ని అవతారాలు చెప్పినప్పటికీ భాగవతకారుడి యొక్క అసలు ఉద్దేశం మాత్రం కృష్ణతత్వాన్ని చెప్పడమే. అది ప్రధానమైన ఉద్దేశం. అందుకే ప్రారంభంలోనే ఒక మాట చెప్తాడు ఆయన, కృష్ణస్తు భగవాన్ స్వయం అని. భగవానుడు అంటే కృష్ణుడే అని చెప్పాడు. కృష్ణస్తు భగవాన్ స్వయం. ఇన్ని అవతారములు మనం విన్న తర్వాత ఏర్పడిన సంస్కారంతో కృష్ణావతారాన్ని చక్కగా అర్థం చేసుకోగలంట మనం. అందుకు కృష్ణావతారం సర్వావతారములకు మూలావతారం, పరిపూర్ణావతారం. ఇది ఎలాగో మనం నెమ్మదిగా ఒక్కొక్క అంశంలోకి ప్రవేశిస్తూ జాగ్రత్తగా తెలుసుకుంటాం. మొత్తానికి కృష్ణస్తు భగవాన్ స్వయం అని చెప్పినప్పుడు భగవానుడు స్వయంగా అవతరించినటువంటి అవతారం కృష్ణావతారం. అంటే మిగిలిన అవతారాలు అంశగా, కళగా, ఇత్యాదులుగా వచ్చినప్పటికీ కూడా తన పరిపూర్ణమైన పరమాత్మ భావాన్ని ప్రకటించిన అవతారం మాత్రం కృష్ణావతారమే. కేవలం ఒక లీలను చూపించడమే కాకుండా తన యొక్క పరమాత్మ తత్వాన్ని ప్రకటించాడు. అది ఉపనిషత్తుల్లో ప్రతిపాదింపబడిన ఏ పరమాత్మ తత్వం ఉన్నదో దానిని ప్రకటించిన అవతారం కృష్ణావతారం. ఈ ఒక్క వాక్యాన్ని మనం గుర్తుపెట్టుకుని దీని కోణంలో మొత్తం కృష్ణకథను పరిశీలించాలి. అందుకే కృష్ణుడు ఉపనిషత్ సారభూతమైన భగవద్గీతను బోధించాడు. ఇంకే అవతారంలోని ఇది కనబడదు మనకి. కృష్ణావతారంలోనే ఉపనిషత్ సారభూతమైన భగవద్గీతను బోధించాడు. అందులో బోధించిన భగవద్గీతకి తన కథనే ఉదాహరణగా నిలిపాడు. అందుకే భగవద్గీత సిద్ధాంతము, భాగవతము దృష్టాంతము అని చెప్తారు. భగవద్గీత మాట, భాగవతం చేత. అది చేష్ట కనుక అక్కడ చెప్పింది మాట, ఇక్కడ చేసింది చేష్ట. అందులో ఏముందో ఇందులో అది ఉంది కనుక భాగవతం ద్వారా భగవద్గీత అర్థమవుతుంది, భగవద్గీత ద్వారా భాగవతం అర్థమవుతుంది. రెండింటినీ జాగ్రత్తగా మనం పరిశీలించినప్పుడు సంపూర్ణమైన కృష్ణతత్వాన్ని మనం ఆవిష్కరించుకోగలం. అందుకే ఇది పరమాత్మ భావ ప్రకటన చేసిన అవతారం కృష్ణావతారం. ఇప్పుడే రెండో ముక్క కూడా చెప్పాను. పరిపూర్ణావతారం అనే మాటతో పాటు పరమాత్మ భావాన్ని ప్రకటించిన అవతారం. ఇది ఈ అవతారానికి ఉన్న విశేషం. అందుకే కృష్ణస్తు భగవాన్ స్వయం అని ఒకచోట, కృష్ణస్తు లీలామయ అని మరొక చోట కూడా చెప్పడం జరిగినది. కృష్ణుడు లీలామయుట్ట. లీల అంటే, లీల అనే మాటకు అర్థం ఏంటి? లీల అనే మాటకు అర్థం తెలియక చాలామంది లీల అనే మాటని చాలా తేలిగ్గా వాడుతూ ఉంటారు. కానీ లీల అన్న మాటకు అర్థం ఏంటంటే భగవంతుడి చేష్ట అని అర్థం. మానవుడు చేసే పనులకు కర్మలు అని పేరు, భగవంతుడు చేసే పనులకు లీలలు అని పేరు. ఎందుకు లీల అని పేరు వచ్చిందంటే సంపూర్ణమైన జ్ఞానంతో అంటకుండా జగద్రక్షణ కోసం 3 మాటలు ఇక్కడ చెప్పడం జరిగింది. సంపూర్ణమైన జ్ఞానముతో తాను అంటకుండా జగద్రక్షణ కోసం చేసినటువంటి ఈశ్వర చేష్టని లీల అంటారు. ఇది లీలకు నిర్వచనం. అందుకు కృష్ణస్తు లీలామయ అని చెప్పడంలో అందుకు భగవంతుడి జన్మ కానీ ఆయన కర్మ కానీ ఈ రెండూ కూడా లీలలు అని చెప్పడం జరుగుతున్నది. మనవి కర్మ జన్మలు, భగవంతుడిది లీలా జన్మ.
అందుకే కృష్ణావతారం గురించి మనం ప్రస్తావన చేసినప్పుడు ముందర అవతారం అంటే ఏంటి తెలుసుకుని తర్వాత కృష్ణావతారం యొక్క ప్రత్యేకతని జాగ్రత్తగా తెలుసుకుందాం. ఎందుకు అవతరిస్తాడు స్వామి అంటే గీతలో తానే చెప్పుకున్నాడు. నిజానికి పరమాత్మ సర్వవ్యాపకుడు, పుట్టుక లేనివాడు, తరుగుదల మొదలైనవి లేనివాడు. ఒకటి పెరిగేడు అంటే అర్థం ముందు సంపూర్ణంగా లేనివాడని అర్థం, అలాగే తరిగేడన్నా అసంపూర్ణతే. అలాంటిది పుట్టేడు, పెరిగేడు, క్రమంగా నిర్యాణం చెందాడు అన్నప్పుడు ఇవన్నీ ఒక పరిమితి చెందినటువంటి మానవ చేష్టల వలె కనిపిస్తాయి కదా. అది మరి ఈశ్వర కృత్యంగా ఎలా చెప్పగలం అనే ప్రశ్న మనకి రావచ్చు. దానికి సమాధానం స్వామి గీతలో చెప్పాడు. అజోపిసన్ అవ్యయాత్మ భూతానామీశ్వరోపిసన్ ప్రకృతిం స్వాం అధిష్టాయ సంభవామ్యాత్మమాయయ. అందుకే భగవద్గీతలో తానే చెప్పాడు. ఈ చెప్పడం వెనక్కి కూడా చాలా చక్కటి విషయం నడుస్తుందండి. కృష్ణుడు గీతను చెప్తూ ఉండగా అర్జునుడు ఒక ప్రశ్న వేసేట. స్వామి, నువ్వు చెప్తున్న గీత చాలా దివ్యంగా ఉన్నది, ఇదేదో కొత్తగా చెప్తున్నావా లేదా ఎప్పుడు ఉన్నదేనా అంటే, ఎప్పుడైనా సరే జ్ఞానం అనేది కొత్తది కాదు, జ్ఞానం సనాతనం. ఇది నేను ఎప్పుడో సూర్యభగవానుడికి చెప్పానయ్యా అన్నాడు. ఇమం వివస్వతం యోగం ప్రోక్తవాన్. సృష్ట్యాది యందు సూర్యభగవానుడికి నేను ఇది ఉపదేశించాను. ఆయన మనువుకు చెప్పాడు, మనువు ఇక్ష్వాకుకు చెప్పాడు. ఇలా ఇది పరంపరగా వచ్చింది అని చెప్పేట కృష్ణుడు. చెప్పిన వెంటనే అర్జునుడికి డౌట్ వచ్చింది. ఇదేమిటి కృష్ణ, నువ్వెప్పుడో సూర్యుడికి చెప్పావంటే నేను ఎలా నమ్ముతాను? ఎందుకంటే నీ డేట్ ఆఫ్ బర్త్ నాకు తెలుసు, నా డేట్ ఆఫ్ బర్త్ నీకు తెలుసు. నువ్వెప్పుడు పుట్టావో నాకు తెలుసు. మరి నువ్వెప్పుడో సూర్యుడికి చెప్తే, ఆ సూర్యుడు మనువుకు చెప్తే, ఆ సూర్యుడు ఆయన ఇక్ష్వాకుకు చెప్తే ఈ పరంపరంతా ఎప్పుడు వచ్చింది? నువ్వెప్పుడు పుట్టావు, నువ్వెప్పుడు చెప్పావు అని అడిగేట. అంటే అర్జున, నీకు నాకు ఇదే కొత్త జన్మ కాదన్నాడు. చూడండి, బహూని మే వ్యతీతాని జన్మాని తవచార్జున, నీకు నాకు కూడా చాలా జన్మలు గడిచిపోయాయి అన్నాడు. అంటే నువ్వు ఇప్పుడు కొత్తగా పుట్టలేదు, నేను ఇప్పుడు కొత్తగా పుట్టలేదు, మన ఇద్దరికి చాలా జన్మలు జరిగాయి అన్నట్టు. మన ఇద్దరికి చాలా జన్మలు జరిగాయి అనగానే ఆయన ఈయన మళ్ళీ ఒకటేనా? దానికి భేదం చెప్తాడు. మామూలు మన జన్మలకి భగవంతుడి జన్మలకి తేడా ఆయనే చెప్పాడు. జన్మ కర్మచ మే దివ్యం అన్నాడు అక్కడ ఒక మాట. నా జన్మ కానీ నా కర్మ కానివి దివ్యములు. దివ్యములు అంటే అలౌకికములు అని అర్థం. లౌకికమైనటువంటి దృష్టితో దీన్ని పరిశీలించలేం. కనుక స్వామి యొక్క జన్మల్ని అవతారాలు అంటారు, మన జన్మల్ని కేవలం జన్మలనే అంటారు. మనకు పుట్టుకలు, స్వామి అవతారాలు. రెండింటికి తేడా ఏమిటో మనం పరిశీలిద్దాం. పైగా స్వామి ఒక మాట చెప్పాడు, అజోపిసన్ అవ్యయాత్మ, తాను ఎలా అవతరిస్తున్నానో కూడా చెప్పాడు. అజహ అంటే జన్మరహితుడు, జన్మరహితుణ్ణి అయినప్పటికీ, అవ్యయాత్మ అంటే నాశనము లేని అవ్యయుణ్ణి అయినప్పటికీ, వ్యయము అంటే తరుగుదల, అవ్యయము అంటే తరుగుదల లేని పరిపూర్ణుణ్ణి అయినప్పటికీ, భూతానాం ఈశ్వరోపిసన్, సర్వభూతకోటికి నేనే ఈశ్వరుణ్ణి అయినప్పటికీ నేను అవతరిస్తాను. ఎలాగూ అంటే ప్రకృతిం స్వాం అధిష్టాయ, నా మాయని నేను వశంలో ఉంచుకుని అవతరిస్తాను అన్నాడు ఇక్కడ. చూసారా, పరమేశ్వరుడికి మనకు అది తేడా. మాయని వశంలో ఉంచుకుని తాను అవతరిస్తాడు, మాయకి వశమై మనం పుడతాం, అది తేడా. ఆయన చేతిలో మాయ ఉంది, మాయ చేతిలో మనం ఉన్నాం, అంతే. ఎక్కడైనా పుట్టుక పెరుగుదల కనబడాలి అంటే మాయ వల్లే జరుగుతుంది. త్రిగుణాత్మకమైన మాయ వల్లే జరుగుతుంది. కనుక పుట్టుక లేని నేను పుట్టినట్టుగా, లీల చేసినట్టుగా కనిపించడానికి నా మాయే కారణం. ఆ మాయ ద్వారా నన్ను నేను ప్రకటిస్తాను. ఇప్పుడు నేను మాయకు వశుణ్ణి కాను, మాయని నేను వశం చేసుకుంటాను. అది మనకే ఆయనకి ఉన్నటువంటి తేడా. ప్రకృతిం స్వాం అధిష్టాయ సంభవామి ఆత్మమాయయ. ఆ మాయ ఎక్కడి నుంచో పైనుంచి వచ్చింది కాదు, తనదే. దైవీయేషా గుణమయి మమ మాయా దురత్యయ అని చెప్పినట్లుగా తనదైనటువంటి మాయ చేతే తాను ప్రకటింపబడుతున్నట్ట. అయితే అది ఎందుకు అంటే పరిత్రాణాయ సాధూనాం వినాశాయ చ దుష్కృతాం ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే. ఇవి చెప్పుకోకపోతే కృష్ణావతారంలోకి ఎంట్రీ లేదండి మనకి. ఎందుకు అవతరిస్తున్నానో స్వామి స్వయంగా చెప్తున్నాడు. సాధుత్వాన్ని రక్షించడానికి, దుష్టత్వాన్ని శిక్షించడానికి నన్ను నేను ప్రకటించుకుంటాను. అందుకే సంభవామి అని మాట వేశాడు. రెండు చోట్ల సంభవామి. సంభవామి ఆత్మమాయ అని అక్కడ, ఇక్కడేం చెప్తున్నాడు? సంభవామి యుగే యుగే అన్నాడు. భవామి అంటే పుడతాను, కలుగుతాను. సంభవామి అంటే చక్కగా కలుగుతట. అందుకే స్వామికి సంభవుడు, మనవి భవములు. సంభవము అంటే ఆయన పుట్టుక చాలా దివ్యమైనటువంటిది, పరిపూర్ణమైనటువంటి అవతారం. అది ఎందుకు అంటే ఒక ప్రయోజనం ఉంది దానికి, సాధుత్వం.